నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా 51,000 మందికి నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించే కార్యక్రమం నిర్వహించగా విజయవాడ రైల్వే ఆడిటోరియంలో 9వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర ఉక్కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 222 మంది అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అభ్యర్థులకు కేంద్ర మంత్రులు నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో ఈ రోజు మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములయ్యేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. 2023 में हमारा ये जो कमिटमेंट और इस कमिटमेंट के आधार पर ये हमारा रोजगार मेला है. हमारा ये प्रधानमंत्री जी का ये कमिटमेंट है कि इस 2023 तक दिसंबर तक इस पूरे हमारा ये जो 10 लाख का टारगेट लाख नौजवानों को रोजगार देना और ये निरंतर हर महीने इस प्रकार के आयोजन पूरे देश भर में हो रहे हैं. केवल एम्प्लॉयमेंट ये देश के विकास में उनका क्या कंट्रीब्यूशन होना है, जो हमारे जिनको प्रत्यक्ष रूप से डायरेक्ट जिनको ये नियुक्ति पत्र दिया जाना है, ऐसे हमारे कर्मचारी जो नवनियुक्त न्यू एम्प्लॉय जिनको हम कहेंगे, सबसे पहले तो मैं उनको धन्यवाद देता हूं. और ये अपने आप में भारत के लिए एक नया प्रयोग है. जब सरकार में मोदी जी आए तो बहुत सारे इस प्रकार के देश में डेवलपमेंट की दृष्टि से శాసనసభ సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వాహన మిత్ర పథకంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టాక్సీలు, క్యాబ్లు, ఆటోల వివరాలను జిల్లాల వారీగా సభ్యులకు అందజేయడంతో పాటు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా 2019 తర్వాత ఆయా వాహనాలపై పడిన భారానికి సంబంధించి రవాణా శాఖ ఎలాంటి అధ్యయనం చేయలేదని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారాయని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు అందించే సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలన్నీ ప్రజల వద్దకే అందిస్తున్నామన్నారు. సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల అర్హతలై ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డుల్లో కూడా ప్రతి 2,000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఆ సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఆ సచివాలయం ద్వారా వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందివ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో 8 శాఖలు చెందినటువంటి సుమారు 1,60,000 మంది ఉద్యోగస్తులను కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ గ్రామాల్లో కానీ, వార్డుల్లో కానీ కావాల్సినటువంటి ఎటువంటి సదుపాయం కావాలన్నా, ఎటువంటి దరఖాస్తు చేసుకోవాలన్నా, ఎటువంటి లబ్ధి పొందాలన్నా గత ప్రభుత్వాల మాదిరిగా మండల, రెవెన్యూ, జిల్లా కేంద్రాలకు వెళ్ళేటువంటి అవసరం లేకుండా వారు కూడా కనీసం గ్రామ సచివాలయానికి వెళ్ళేటువంటి అవసరం కూడా లేకుండా ప్రతి 50 నుంచి 60 కుటుంబాలకి ఒక వాలంటీర్ని వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అయితే అమలు చేయడానికి సిద్ధశుద్ధితో ఉందో ఆ సంక్షేమ కార్యక్రమానికి అర్హత ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా వారే దరఖాస్తుని తీసుకొని సచివాలయానికి అందించి ఆ కార్యక్రమం వారికి లబ్ధి చేకూరేటప్పుడు మళ్ళీ నేరుగా వారి ఇంటికి వెళ్ళి తెలియజేసేటువంటి వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం చెందింది అధ్యక్ష. రాష్ట్ర రెవెన్యూ శాఖలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారు సభలో లేకపోయినప్పటికీ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకంగా వ్యవహరిస్తుందన్న మంత్రి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా ఫోర్జరీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త యాక్ట్ మనకు వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం మనం డిపార్ట్మెంట్లో కూడా చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ని తీసుకొచ్చాం. నేను ఆ డిపార్ట్మెంట్లో ఎంతవరకు విసుగు చెందుతున్నటువంటి వినియోగదారులకి పరిష్కారం ఇప్పుడు లభించింది. అందులో ప్రధానమైంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఎంత అడ్వాంటేజ్ అంటే, ఇంతకుముందు డాక్యుమెంట్లలో ఫిజికల్గా చేసినటువంటి సైన్ ఒకసారి నాది కాదని దబాయించిన సందర్భాల్లో ఇప్పుడు లక్షలాది కేసులు దేశం అంతా కోర్టులో ఉన్నాయి. చాలామంది ఫోర్జరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రుజువైన తర్వాత. ఇప్పుడు ఈ సిస్టంలో ఇంకా ఫోర్జరీ అనేదానికి 100% కూడా కంట్రోల్ అయిపోతుంది. డిజిటల్గా ఒక రికార్డు ఎప్పటికీ పౌరులకి అందుబాటులో ఉంటుంది. ఇచ్చినటువంటి ఆ కాపీ పత్రం అది డూప్లికేట్ అని అనాల్సిన అవసరం లేదు. అది డూప్లికేట్ ఒరిజినల్ అని ఎవరు నిర్ణయించాలి? ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలు నిర్ణయిస్తాయి. ఆ చట్టాలు ఆల్రెడీ ఆ డూప్లికేట్ అని మీరు ఏదైతే అంటారో అదే ఒరిజినల్, అదే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యాక్సెప్ట్ చేస్తాయి. చట్టం ఆ విధంగా సవరణ చేసి తీసుకొచ్చారు. ఇది ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది. పూర్వం ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు ఉండవు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకం కింద 4750 దేవాలయాలకు 28,50,00,000 రూపాయలు ప్రతి ఏటా ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ధూప దీప నైవేద్య పథకం నిధులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 1401 ఆలయానికి ధూపదీప నైవేద్య పథకం కింద నిధులు అందిస్తే 2014 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 152 అదనపు దేవాలయాలకు మాత్రమే టీడీపీ ప్రభుత్వం నిధులు అందించిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉన్న ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తూ సడలింపులు చేసినట్లు మంత్రి వివరించారు. జీవోఎంఎస్ నెంబర్ 348 24/7/2023లో ఈ ధూపదీప నైవేద్య పథకానికి అర్హత విషయంలో కూడా పరిమితిని 2.5 ఎకరాల మాగాణి నుంచి 3 ఎకరాల మాగాణి వరకు, 5 ఎకరాల మెట్ట నుంచి 10 ఎకరాల మెట్ట వరకు కూడా పెంచి ఈ పథకానికి దగ్గర 2,978 దేవాలయాలకి మనం అదనంగా ఈ లబ్ధి చేకూర్చడం జరిగింది అధ్యక్ష. దీనికోసం 2007 నుంచి 19 వరకు 1,621 దేవాలయాలకి ఏడాదికి 6.6 కోట్లు 6.0 కోట్లు మాత్రం అందించబడేది అధ్యక్ష. తదుపరి ఆగస్టు 2019 నుంచి నేటి వరకు అదనంగా మరో 3,129 దేవాలయాలకి ఈ ధూపదీప నైవేద్యం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ అన్నీ కలిపి 4,750 దేవాలయాలకి ఈ ధూపదీప నైవేద్యాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా సభ్యులు ఆయా గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ఈ ధూపదీప నైవేద్యం జరగాలి, ఇంకా ఆలయాలు అభివృద్ధి చెందాలని ఒక సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులందరూ కూడా దీని మీద రిక్వెస్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఆయా దేవాలయాలకి ఈ ధూపదీప నైవేద్యాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలందరికీ సంజీవనిలా పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్యశ్రీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దేశంలోనే ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో 3,257 సేవలను అందిస్తున్నామన్నారు.
ఆరోగ్య ఆసరా కింద వైద్యం అనంతరం వారికి 225 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అందిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 9,193 కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేసినట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష ఈ దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. మరి అదే పథకాన్ని ఈరోజు నవరత్నాల్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష. మరి తాజాగా అధ్యక్ష నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వాళ్ళు రీసెంట్గా ఒక వెల్లడి చేయడం జరిగింది అధ్యక్ష, ఒక నివేదికను. దాంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష, మన దేశంలోనే ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించే రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది అధ్యక్ష. ఆగస్టు 31వ తారీఖు వరకు అధ్యక్ష మనము 9,193.61 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం అధ్యక్ష. ఇప్పటికీ మనము 3,257 ప్రొసీజర్స్ని మనం పెంచాం అధ్యక్ష. 31 రకాల స్పెషాలిటీస్ని మనం కవర్ చేస్తున్నాం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కస్టడీ పిటిషన్పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా రేపు సిఐడి కోర్టులో కోరాలని న్యాయమూర్తి వారికి సూచించారు. జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ వారాహి 4వ విడత యాత్ర అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నేతలకు ఈ మేరకు సమాచారం అందించారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందిస్తోందన్నారు. కేంద్రీయ విద్యాలయం వల్ల అనకాపల్లి పరిసర ప్రాంతాల విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. అట్లాగే అనేక రోజుల నుంచి కూడా ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని అనకాపల్లికి మంజూరు చేయాల్సిందిగా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి శాంక్షన్ చేయడంతో పాటు మనకి బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యి మనకి సుమారు 28 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ కూడా రిలీజ్ అయిందని చెప్పి మరి మీ ద్వారా తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ త్వరలోనే మనం కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం, G+2లో ఒక బిల్డింగు, ఒక మంచి ప్లే గ్రౌండ్, అందులో వివిధ రకాలైన కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, వాలీబాల్ కోర్ట్స్ కానీ, త్రోబాల్, బాస్కెట్బాల్, ఇవన్నీ కూడా వాటికి కూడా విడివిడిగా కూడా ఫండ్ ఎలికేషన్ చేస్తూ సిపిడబ్ల్యూడి ఇంజనీర్స్ ఇచ్చిన ఆ బడ్జెట్ ని కూడా ఆమోదం చెంది బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 2 రోజులుగా అనంతపురం పరిధిలోని పాపంపేటలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. సునీత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ముఖ్య నేతలను అరెస్టు చేసి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపి ముఖ్యమంత్రి పిచ్చి పని చేశాడని వైసీపీ వాళ్లే అంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలా అని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు భయపడుతున్నారన్నారు. చంద్రబాబును కలిసిన అనంతరం భువనేశ్వరి మాట్లాడిన మాటలు చాలా గొప్పవని చెప్పుకొచ్చారు. హుందాతనంతో, పరిణితితో వ్యవహరించిన భువనేశ్వరి వ్యాఖ్యలపై ప్రతి మహిళ ఆలోచన చేయాలన్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ మరలా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోరని తెలిపారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు ముఖ్యమంత్రి భజనమాని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని హితవు పలికారు.
లోకేష్ పై పిచ్చి కూతురు కూసేవారు త్వరలోనే సింహం ప్రజాక్షేత్రంలోకి వస్తుందని గ్రహిస్తే మంచిది అంటూ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం తెలుగువాడి ఖ్యాతిని వెలుగెత్తి చాటినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, ఈనాటి ఇక్కడ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కక్షపూరితమైనటువంటి ధోరణితో ఆయనకున్నటువంటి పలుకుబడిని సహించలేక ప్రజల్లో ఆయన వస్తుంటే ప్రజలు చూపించే అభిమానాన్ని చూసి భరించలేక యువగళ పాదయాత్ర లోకేష్ బాబు గారి యొక్క ప్రభంజనాన్ని సహించలేక మహిళలంతా కూడా హారతులు ఇచ్చి జేజేలు పలుకుతుంటే దాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో యువగళాన్ని ఆపివేయాలని, చంద్రబాబు గారి పర్యటన ఆపివేయాలని, ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితిలో ఒక తెలివి తక్కువ పని ప్రభుత్వం చేసింది. అమానుషంగా ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు అందరికీ తెలుసు. నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు, భువనేశ్వర్ గారు ప్రదర్శించినటువంటి ఆ హుందాతనం మనమంతా చూసాం. ఆమె చంద్రబాబు గారిని జైల్లో కలిసి వచ్చి తర్వాత దేవాలయాల్లో సందర్శించి అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రజలు జేజేలు అందుకున్నారు. ఆమెను చూడటానికి ఎంతోమంది మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలు ముందుకు చొచ్చుకొని రావడం జరిగింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వైసీపీ శ్రేణులు కొన్ని రోజులుగా ఫీలర్స్ వదులుతున్న సంగతి తెలిసిందే. వారు చెప్తున్నట్లుగానే లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను A14 గా సిఐడి పేర్కొంది. ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేష్ పేరును చేర్చింది. కేసు వివరాల్లోకి వెళ్తే అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. గత ఏడాది ఐపీసీ అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి పి నారాయణ, లింగంనేని రమేష్, లింగంనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్లో చేర్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో నిర్దోషిగా బయటకు రావాలని స్వర్గీయ ఎన్టీఆర్ మనమడు నందమూరి యశ్వంత్ భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ చంద్రబాబుపై ఇరికించిన అక్రమ కేసుల నుంచి నిర్దోషిగా రావాలని మా ఊళ్ళమ్మ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. శివాలయం సోమేశ్వర శివాలయంకి వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది. ఇక్కడ భీమవరంలో మా మామయ్య బాబు గారు బయటికి రావాలి అని నేను దర్శనం చేసుకొని ఆయన గోత్రం కూడా చదివిచ్చి నేను దర్శనం చేసుకొని వచ్చాను. అందరితో పాటు ఈసారి 2024లో అన్ని సీట్లు మనమే మన పార్టీ విజయం వస్తుంది. సో దానికి అందరం ఆయన బయటకు వచ్చే వరకు కానీ పార్టీ గెలిచే వరకు కానీ మేము అందరం కలిసి కృషి చేసి ఆయనకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ నమస్కారం. గుంటూరు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అయిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వ కాలంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చంద్రబాబు నాయుడిని సవాల్ కూడా చేశాడు. ఆ రోజున నీ పర్మనెంట్ చేస్తే చెయ్యి, లేకపోతే నేను చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలైనా కూడా పట్టించుకోని పరిస్థితి. దాంట్లో కూడా రెండోది కూడా ఇంకో రకమైన మాయ కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లంతా కూడా ఆప్కోస్ వర్కర్లుగా మార్చి ఆప్కోస్ వర్కర్లు ఈరోజు మీరంతా గవర్నమెంట్ ఉద్యోగులు నేను పర్మనెంట్ చేయట్లేదని చెప్పి అత్తం ఈ రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేసేది 10,000 మంది చేస్తూ ఉన్నాడు. అత్తం ఒక్క మున్సిపల్ రంగంలోనే 60,000 మంది ఉన్నప్పటికీ ఆప్కోస్ పేరు చెప్పి వాళ్ళందరూ పక్కన పెట్టాడు.
అది కాకుండా వాళ్ళని కూడా పర్మిట్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో 13వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదులుగా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించాలన్నారు. చంద్రబాబు యొక్క విజయాన్ని, అభివృద్ధిని ప్రజలు గ్రహించారు కాబట్టే ప్రజలందరూ చంద్రబాబు కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది కూడాను ఈరోజు ఏదైతే అక్రమ అరెస్టు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అయితే అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందో దాన్ని ముక్తకంఠంగా ప్రతి ఒక్కరు కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సైతం కూడాను ఖండిస్తున్నారు అంటే ఆయన యొక్క నిజాయితీ ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను నేను సైతం బాబు గారితో అని చెప్పేసి ఏదైతే నినాదంతో వారు ముందుకు వస్తున్నారో దాని నుంచి అర్థమవుతుంది ఏ రకంగా అయితే ఆయన యొక్క అభివృద్ధి మీద ఉన్నటువంటి ఏదైతే ఆయనకి ఉన్నటువంటి పట్టుదల ఏదైతే ఉందో అదే ఈరోజు ప్రజల చేత ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.